ముందుగా మన రాష్ట్రం మన రైతు ఇది చాలా అత్యంత కీలకమైనటువంటి సబ్జెక్టు. ఈ జిల్లాలో వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. అలాగే ఆక్వా రంగం, ఫిషరీస్ ఇవన్నీ కూడా చాలా ఉద్యానవనాలు చాలా అద్భుతమైనటువంటి వ్యవసాయ రంగానికి పేరుగొందినటువంటి ఈ జిల్లాలో ఈ సబ్జెక్టు పైన చర్చించుకోవడం చాలా హర్షదాయకం. దీనిపైన అనేక అంశాలు దీంట్లో ప్రస్తావనకు వస్తాయి. ముందుగా కాడ్మూరి నాగేశ్వర గారు. ప్రజా ప్రస్థానం ఇవాళ మన ఉమ్మడి జిల్లా ఇవాళ ఇక్కడ వ్యవసాయం మీద మరి రైస్ ఆఫ్ బోల్ ఇది ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా ధాన్యాగారం మరి అటువంటి జిల్లా గురించి రైతుల గురించి మాట్లాడుతూ చాలా మంచి సబ్జెక్ట్ తీసుకున్నారని చెప్పి తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి కూడా రైతులకి పండగ అయింది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయనే అన్నాడు వ్యవసాయం దండగా అని. వ్యవసాయాన్ని మొత్తం నీరుగార్చి దళారీ వ్యవస్థని పెంచి పోషించింది చంద్రబాబు నాయుడు గారు. కనీసం ఆయన ముఖ్యమంత్రిగా 2014లో అయినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ కనీసం ఎండింగ్లో కూడా ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చాకే ఆ ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వటం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను సివిల్ సప్లై మినిస్టర్గా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గురించి ఎన్ని రకాలుగా ఆలోచన చేసి గిట్టుబాటు ధర రైతుకి ఎంఎస్పి రేటు డైరెక్ట్గా ఆయన అకౌంట్కే రావాలి, మధ్యలో దళారీ వ్యవస్థ పోవాలని ఈ ఆర్బీకేల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుకి మిల్లర్కి సంబంధం లేకుండా ధాన్యం మిల్లర్కి వెళ్ళేటట్టు రైతుకి అక్కడికి వెళ్లకుండా చేసేటట్టుగా చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఒక్కసారి కాదు ఎన్ని మీటింగులు పెట్టే దీని మీద తీసుకుంటే ఒక పంటలో మ్యాక్సిమం తగ్గింది, మొన్న పంటకి చాలా మార్పు వచ్చింది, రైతులకి విపరీతంగా బెనిఫిట్ జరిగింది. గతంలో ఎలా ఉండేదంటే దళారీ వ్యవస్థ ఉండేవాడు రైతుకి మిల్లర్కి మధ్యన. అతను నీ ధాన్యం ఏం బాగోలేదయ్యా, ఇంత రేట్ రాదు, నీకు ఎంఎస్పి రేట్ రాదు, 200 తక్కువ అడుగుతున్నారు, అసలు నీ 300కి అడిగారు, నేనే బతిమలాడి 200 రూపాయలు తగ్గించి ఒప్పుకున్నాను నేనంటే సరే మీ ఇష్టం. ఇట్లాంటి పరిస్థితి నుంచి టోటల్గా మరి 2 సార్లు మనకు తుఫాను వచ్చినా కానీ తడిసిన ధాన్యాన్ని మొక్కమొలిసిన ధాన్యాన్ని కూడా మన ఎంఎస్పి రేటు కొద్ది తేడాలో ఇప్పించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కుద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది మామూలు మాటలు కాదు. మళ్ళీ ఈ డబ్బు కూడా వాళ్ళ ధాన్యం తూసిన 2 రోజులు 3 రోజులకే వారం రోజుల లోపలే మేము డబ్బులు వేసే కార్యక్రమం కూడా చేసాం. పెద్ద ఎత్తున రైతులందరికీ కూడా ఆశ్చర్యం కలిగించేలాగా చేశారు. ఏంటి మాకు ఇంత పెద్ద ఎత్తున మాకు ఇంతకుముందు నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలు పట్టేది 3-4 డేస్లోనే ధాన్యం డబ్బులు వచ్చేస్తాయని ఆశ్చర్యం కలిగించారు. దాదాపు 11,000 వరకు ఆర్బీకేలు కట్టారు కదా. అవునండి. ఈ ఆర్బీకేల వల్ల ఎలాంటి మేలు జరుగుతోంది రైతులకు? ఎందుకంటే వన్ స్టాప్ సెంటర్లు రైతులకని అంటున్నారు. ఇవాళ ఆర్బీకే వల్ల ఆ గ్రామంలో పురుగుల మందు నాణ్యమైనవి దొరుకుతున్నాయి, ఎరువులు నాణ్యమైనవి దొరుకుతున్నాయి కల్తీ లేకుండా. అలాగే విత్తనాలు కూడా మంచి ఇచ్చే కార్యక్రమం జరుగుతున్నారు. మట్టి సాయిల్ టెస్ట్ కూడా చేసి అందించే కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళకి ఏ రకమైన మందులు ఏ టైంలో కొట్టాలి, ఏ టైంలో వేయాలి, ఎంత వాడాలి, ఏ రకంగా చేయాలనేది ఈ ఆర్బీకేల వల్ల చాలా ప్రయోజనం ఉంది. వేస్ట్గా డబ్బులు వేస్ట్ చేయకుండా, ఎరువులు ఎక్కువ వాడేసి వేస్ట్ అవ్వకుండా కొలమానంలో చక్కని పద్ధతుల్లో అందించే విధంగా పరిశోధకులు చేసే కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున రైతులకు ఉపయోగపడుతూ రైతులకు డబ్బు సేవ్ అవుతూ చాలా ఎక్కువ పంటను పండించే విధంగా అవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో ధాన్యం కొనుగోలు ఎంత చేశారో, ఎంత దళారీ వ్యవస్థను పోషించేయడానికి నిదర్శనం ఆయన 5 సంవత్సరాలకి 17,94,000 మంది రైతుల నుంచే ధాన్యం కొన్నాడు. 5 సంవత్సరాల్లో 17,94,000 మంది రైతులు ఎంత కొన్నారు ధాన్యం? 2,65,00,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ధాన్యం కొనుగోలు చేశారు. దానికి 40,236 కోట్లు చెల్లించారు. అంటే చూడండి రైతులు ఎంతమంది? 17 లక్షలే. మన ప్రభుత్వం, మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 37,70,000 మంది రైతుల వద్ద, అంటే చూడండి 17 లక్షలు వాళ్ళు 5 సంవత్సరాల్లో రైతులు ఎంతమంది దగ్గర నుంచి కొన్నారు? 17 లక్షలు. మనం ఎంత? 37,70,000 మంది.
అంటే చిన్నకారు రైతులు అందరి దగ్గర నుంచి కూడా మనం ధాన్యం కొనుగోలు చేసాం. వాళ్ళేంటి దళారీ వ్యవస్థను పోషించి దళారీ వ్యవస్థ పేరు మీదే ఆన్లైన్లో అకౌంట్లు కొట్టించేసుకునేవారు డబ్బు. అంటే ఎంత దోపిడీ జరిగిందో ఒకసారి గమనించండి. మనం కొన్న ధాన్యం ఎంత అంటే 3,40,25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం, వాళ్ళ కొన్నది 2,65,00,000. మనం ఏంటి 4 సంవత్సరాలు, ఇది 5 సంవత్సరాల వాళ్ళు. మనం 4 సంవత్సరాల్లోనే 3,40,25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొని 65,225 కోట్ల రూపాయలు చెల్లించాం. ఇది రైతు ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాతం అంటానికి నిదర్శనం ఇది. ఈ ధాన్యం కొన్నప్పుడు డబ్బు సకాలంలో వెళ్ళట్లేదనే విమర్శ గతంలో వచ్చేది. కానీ నాకు ఆశ్చర్యం, ఈ ఏడాది కానీ కిందటి ఏడాది కానీ అసలు ఆ పరిస్థితి రాలా. నాకు కూడా నేను ఎందుకంటే ధర్నాలు చేయటం లేదా ఇట్లాంటి వార్తలు చాలా చూసేవాళ్ళం కదా. కానీ ఈసారి అసలు ఆ పరిస్థితి రాకుండా ఎలా చేయగలిగారు? ఎవరైనా రైతు మాట్లాడచ్చు. మా చిన్న గ్రామాల్లో గతంలో దళారీ వ్యవస్థతోటి చాలామంది నష్టపోయేవాళ్ళు. ఇప్పుడు రైతు భరోసా కేంద్రం ద్వారా ఒక ఎంపీఓని నిలబెట్టి ఆ ఎంపీఓకి పర్మనెంట్ జీతం ఇచ్చి మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాల్లో మరి ఆ గతంలో దళారీ ఇందులో తేమ ఉంది, ఇది చల్లదు, ముక్కైపోద్ది, నూకైపోద్ది, మిల్లోడు తీసుకోడు అని చెప్పని మోసం చేసేవాళ్ళు. ఈ మోసం లేదు. మోసాన్ని అరిగట్టిన ప్రభుత్వం ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేసిన కార్యక్రమే మంచి జరుగుతుంది. సో మీరైతే ఈ పరిణామాల పట్ల అంతా సంతోషంగా ఉన్నారు? చాలా సంతోషంగా ఉందండి. రైతులకి ఎంత బాసటగా నిలబడ్డాయంటే ఆయన ప్రత్యేకంగా రైతుల కోసం ఎన్ని మీటింగులు పెడతారో ఆ రైతుకి చేరే వరకు ఆయన నిద్రపోడు. ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్టం జరిగితే పంట కొయ్యకుండానే ఇన్పుట్ సబ్సిడీ వచ్చేలాగా ఏర్పాటు చేస్తున్నారు. ఇన్సూరెన్స్ వచ్చేలాగా ఏర్పాటు చేస్తున్నారు. ఇంతకుముందు ఇన్సూరెన్స్ అంటే సంవత్సరాలు పట్టేసేదండి, ఎప్పుడు వస్తుందో తెలీదు. కానీ ఆ పంటలోనే ఇన్సూరెన్స్ వచ్చేలాగా ఏర్పాటు చేసి రైతుకి ఎంత చేదోడుగా అండగా ఆయన నిలబడుతున్నాడంటే నేను సివిల్ సప్లై మినిస్టర్గా గర్వపడుతున్నాను, ఆనందపడుతున్నాను. పెద్ద ఎత్తున ఆ రైతుల కోసం ఆర్నిస్లో శ్రమిస్తూ ఉంటాడు. 3.5% ఉండే రైతు గ్రోత్ ఇవాళ 11.7%కి తీసుకెళ్ళిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే అన్ని రకాలుగా మెట్ట పొలం, మాగాణి పొలం, అన్ని పొలాల్లోనూ పంటలు ఏ రకంగా పండించాలని వాళ్ళందరితోటి సైంటిస్టులతోటి ఆర్గనైజ్ చేసి ప్రతి ఒక్క రైతు కూడా బాగుపడేలా చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాను. రైతు రుణమాఫీ అంటే నాకు బాగా గుర్తుకొచ్చింది. ఆ రోజుల్లో నేను డిబేట్లు నడుపుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ వారు ఎట్లా సాధ్యమవుతాయి, 1,00,000 కోట్ల రుణాలు ఉన్నాయి, 89,000 కోట్లు, సరే డ్వాక్రా రుణాలు కూడా కలిపితే 1,00,000 కోట్లు దాటిపోతాయి కదా అంటే వాళ్ళు దబాయించేవాళ్ళు. ఏమని? మా చంద్రబాబు అనుభవం, మా చంద్రబాబు ఇది అది అని. అయ్యి ఎట్లా అనుభవం సమర్థత కాదు కదా, అక్కడ డబ్బులు ఉండాలి కదా అంటే నో అన్నారు. చంద్రబాబు గారు అయితే ఇంకో అడుగు ముందుకేసి మొత్తం రుణాలే కాదు, ఆడవాళ్ళ రైతుల భార్యల మెడలో ఉన్న బంగారు ఆభరణాలు తాకట్లో ఉంటే వాటిని విడిపించే బాధ్యత నాది అన్నారు. పాపం కొంతమంది అమాయకులు నిజంగా అప్పుడు తాకట్టు పెట్టి కూడా తీసుకున్నారు. దాంతో ఏమైంది? తడిసి మోపిడైంది. అవునా కాదా? దీని మీద మహిళలు ఎవరైనా మాట్లాడతారా? మరి డ్వాక్రా రుణమాఫీ చేస్తారంటే నిజంగానే మేము నమ్మేమండి. లాస్ట్లో 10,000 రూపాయలు వేసేసి పసుపు కుంకుమ వేస్తే మేము కారం పూసాము ఎలాగోలా ఆయనకి. ఎందుకంటే మహిళలను మోసం చేయడం అనేది కరెక్ట్ కాదు. మరి ఆ రోజు ఆయన చేయడం వల్ల గ్రూపులన్నీ ఎన్పిఓలోకి వెళ్ళిపోయి నెక్స్ట్ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వాలంటే ఇచ్చే పరిస్థితి కాదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరలా పాదయాత్రలో చూసి మాకు రుణమాఫీ చేస్తానని చెప్పి 4 దఫాలుగా ఆసరా ఇచ్చారు. నేను 28,000 రూపాయలు కూడా పొందుకున్నాను. వాళ్ళ హామీలు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు కానీ 66 ఏ ఇచ్చినా కూడా నమ్మే పరిస్థితుల్లో లేము. ఎందుకంటే మేము వెళ్ళంలో జనాల మధ్యలో తిరుగుతుంటే జగనన్న ఎప్పుడు ఇస్తాడమ్మా మేనిఫెస్టో, ఈసారి రుణమాఫీ ఉందా డ్వాక్రా అని అడుగుతున్నారు. ఎందుకంటే ఒక ఆసరా కానీ, సున్నా వడ్డీ కానీ, అమ్మఒడి కానీ ఏదైనా మహిళల పేరు మీద వేస్తున్నాడు జగనన్న. జగనన్న ఆస్తి ఇచ్చాడు మాకు. ఎంత ఆస్తి ఇచ్చారు? 32 లక్షల రూపాయలు. ఏలూరులో స్థలం కొనాలంటే 10 లక్షలు. ఒక్కొక్కరికి 10 లక్షలు ఇచ్చాడు. 10 లక్షల రూపాయల స్థలం. మా నాని గారు, మా ఎమ్మెల్యే గారు 31,000 మందికి స్థలాలు ఇచ్చారు. తణుకులో అయితే 1 సెంటు 30 లక్షలు. మరి అది కదా తణుకులో 30 లక్షలు ఆస్తి. మాకు 10 లక్షల ఆస్తి.